సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం. కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి, నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు, మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్లీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6000 నుంచి 7000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణాలో కూడా ఒక 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా. ఇప్పుడు మీకంతా కాలువలున్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి గాని మీకు అందరికీ నీళ్లిచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ 1కి 6.2 లేకుంటే 6.8 మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి. మీ నియోజకవర్గం మాత్రం 18 మీటర్లు, ఈస్ట్ గోదావరి జిల్లా. దానికి కారణం ఇక్కడుండే భూమి. రాయలసీమలో మీరు బాగా కరువు సీమ, అక్కడంతా 4 మీటర్లకు వచ్చింది నంద్యాల. ఇవన్నీ నీళ్లు తీసుకుపోయిన తర్వాత, చెరువుల్లో నీళ్లు పెట్టిన తర్వాత రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాన్ని మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, రెండోది ఏలూరు జిల్లా, కొత్త జిల్లా, ఈ 3 తర్వాత ప్రకాశం జిల్లా. అందరూ ఆలోచించేది నీరంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు, చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం, 3 అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5వది ప్రభుత్వాల మద్దతు. ఈ 5 పైన కూడా స్టాల్స్ పెట్టాం. ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం
ఎట్లా తీసుకుపోవాలో తీసుకుపోతున్నాం. మొన్నే 24 నుంచి 29 వరకు 6 రోజులు మీ ఇండ్లకు పంపించాం. మీ అందరితో మాట్లాడారు. ఈరోజు రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే 10,800 సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయం నిరంతరం సాగాలి. నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈరోజు కరెంట్ ఉంది. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు, కృష్ణా, గోదావరి, పుణ్యనదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం, పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఈ సంవత్సరం రిజర్వాయర్లో 1900 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన కనీసం 600 నుంచి 700 టీఎంసీ భూగర్భ జలాలున్నాయి. 20 లక్షల పంప్ సెట్లు మనకున్నాయి. సాయిల్ మాయిశ్చర్ పెరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఇది కూడా సమస్య పరిష్కారం చేసే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఆయన వెనక నేను పడతా. అది జరుగుతుంది, చేపిస్తా. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మూడోది, సమిక్షేమం ఇవ్వగలిగాం, డీబీటీ పెట్టగలిగాం. పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఇచ్చాం, ఎక్కడిచ్చామో మెజర్ చేస్తున్నాం. మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా, మర్యాదగా ఇచ్చారా, చీదరించుకుంటూ ఇచ్చారా, అవన్నీ అడుగుతున్నా. ఎవరన్నా మారకపోతే వాళ్ళు వెనకాన పడుతున్నా. మారే వరకు వాళ్ళని వదిలిపెట్టను. అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒక సుపరిపాలన, ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొత్తగా డీబీటీ ఇది పెట్టాం, వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. మీరు ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. దర్జాగా మీ ఊర్లో మీరు కూర్చొని ఏ పని కావాలన్నా ఆన్లైన్లోనే మీకు అన్ని పనులు చేసే అవకాశం కూడా వచ్చింది. అది కూడా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అన్ని సేవలు చేస్తున్నాం. అంటే గొంతెమ్మ కోరికలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటాం జాబిల్లి రావే అని. అదే అలాంటి కోరికలు కోరితే చేరలేం. కానీ మామూలుగా ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవలన్నీ
ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లన్నీ బాగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు పోయాం. మొన్నే విశాఖపట్నం ఎప్పుడూ రానంత పెట్టుబడి, ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, 15 బిలియన్ US అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, గూగుల్ సంస్థ, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ముందుకొచ్చారు. మొన్నే విశాఖపట్నంలో పెడితే 13,25,000 కోట్ల రూపాయలు 2 రోజుల్లో MOUలు చేశారు. ఇది అయితే మన పిల్లలకి 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒక నిర్దిష్టమైన విధానం కూడా తయారు చేశాను, ఒక విజన్ తయారు చేశాను. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఎకానమీ అవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసి మనం దేశానికే నెంబర్ 1 కావాలని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఈరోజు 3 లక్షల రూపాయలు మన యొక్క తలసరి ఆదాయం దగ్గర ఈ సంవత్సరం. ఇది 2047 అంటే 22 ఏళ్లలో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీ, వ్యవసాయం అన్ని కలిపి అవుతాయి. ఈరోజు ఇక్కడ మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంత్రి గారు, సీనియర్ లీడర్. బాధ్యత ఎక్కువ ఉంది, బరువు మోయగలుగుతాడు, ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు. ఈ 5 ప్రిన్సిపల్స్ ని అమలు చేస్తాం. నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా. ఎందుకంటే జటిలమైన సమస్యని వదిలిపెడితే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. కానీ ప్రయత్నం చేయడమే కాకుండా నిరంతరం దీనికి ఏం చేయాలో ఒక యజ్ఞం మారిగా చేస్తాం. 666 మండలాలు ఉన్నాయి, రూరల్ మండలాలు. 8,451 రైతు సేవా కేంద్రాలున్నాయి. 49 లక్షల మంది రైతులున్నారు. మొన్నైతే 3 ఇళ్ళు క్లస్టర్గా తీసుకుని 30 క్లస్టర్స్ పెట్టి రోజుకి 90 కుటుంబాలు కలిశారు. మీరు చెప్పిన విషయాలను విన్నారు. ఇది ప్రారంభం మాత్రం. దీని మీద ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశాం. ఆ ప్రణాళిక రబీ, ఖరీఫ్, తర్వాత రబీ ఎలాంటి పంటలు వేయాలని. ఈరోజు మీరు ఒక విషయం రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పండించే పంట దాని విలువ ఇక్కడుండే పరిస్థితులపైన ఆధారపడదు. ఎక్కడో జరిగే పరిణామాలు, యుద్ధాలు, ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి. ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కడో రష్యా, ఎక్కడో ఉక్రెయిన్, మీరు ఇనుండరు. ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది, మన పంటల పైన ప్రభావం పడింది. ట్రంప్ కోపం వచ్చింది, రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. ఇంపోర్ట్స్ అని తగ్గిపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉక్రెయిన్, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈస్ట్ గోదావరి, నల్లజర్ల, దాని ప్రభావం మన మీద పడే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు మాట్లాడారు, మా తమ్ముడు ఒకరు మాట్లాడారు, నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళానని. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి, కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వాడే ఇనుమ, వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని